ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఉదయవేళ సమయంలో మరి కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. అనేక మంది ఊర్లు స్ప్రింగ్ బ్రేక్, చాలామంది ఊర్లు ప్రయాణం చేసి వెళ్తున్నారు, దారిలో ఉన్నారు, మార్గం మధ్యలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు వారి ప్రయాణాల్లో మరి దేవుడు వారికి తోడుగుండి నడిపించలాగా మనం దీని ప్రార్థనలు దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇప్పటికీ మీరు అందరూ వచ్చినటువంటి విధానాన్ని బట్టి ప్రభువుకి ఎంతగానో వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున చాలా స్పెషల్ డే కదా. ఏంటో స్పెషల్ డే చెప్పండి ఒకసారి. ఇందాక ఫాస్ట్ గారు అంటున్నారు కదా, ఏంటమ్మా ఈరోజు స్పెషల్ డే ఏంటి చెప్పండి. మే ఐ సీ యువర్ రైట్ పామ్? కెన్ ఐ సీ యువర్ రైట్ పామ్? Is there any correlation between your palm and Palm Sunday? Okay, let me draw a relation. Is there any relation between the palm that you have and the Palm Sunday? మన చేతికి ఉన్నటువంటి ఒక పామ్, అరచేతికి పామ్ సండేకి ఏమైనా రిలేషన్షిప్ ఏమైనా ఉందా? Absolutely no relation. Yes, we can draw several things like Pastor Garu antunaru, Vijay garu antunaru. Yes, there is a palm where God has engraved us in his own palms. Yes, which is true. Amen. Hallelujah. Tana arachetulo దేవుడు మనల్ని చెక్కుకున్నాడని దేవుని మాటను బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. But truly speaking, there is no relation between the palm that we have and the Palm Sunday. I often, when I was a kid, when I was growing in Christ, whenever somebody says Palm Sunday, I always used to think that why there is a specific day for a palm. సో ఎందుకు ఈ అరచేతికి ఒక రోజు ఉంటుంది అన్న విషయాలను ఆలోచించేటుంటుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అ జాయ్ఫుల్ అకేషన్, రైట్? ఇట్స్ నాట్ జస్ట్ ఆన్ పామ్ సండే, బట్ ఎవ్రీ సండే వెన్ ఎవర్ వీ గ్యాదర్ యాజ్ అ చర్చ్, ఇట్ ఈస్ రిజాయిస్ ఇన్ అవర్ హార్ట్స్. దేవునికి స్తోత్రం. దేవుని మందిరము అనేటువంటిది, దేవుని మందిరంలో తప్ప మనకి ఎక్కడా కూడా సంతోషము, సమాధానము లేనే లేదని మరలా జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ఒకసారి చెప్పనివ్వండి. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ అట్ హోమ్, యు విల్ నాట్ బీ హ్యాపీ ఎనీవేర్ ఎల్స్. హల్లెలూయా. So if you are not happy in the church, you will not be happy anywhere else. కుటుంబంలో సంతోషంగా లేకపోతే మనం ఎక్కడా సంతోషంగా ఉండలేం. అలాంటిది సంఘంలో కూడా సంతోషంగా లేకపోతే మనం ఎక్కడా కూడా సంతోషంగా జీవించి ఉండలేమన్న విషయాలను జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ విత్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజున లెట్స్ ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు ద గాస్పెల్ అకార్డింగ్ టు Luke chapter 19. There is a big passage that we will be reading and then we will be meditating on it. So chapter 19 verses 25 through 40. లూకా సువార్త 19వ అధ్యాయము 25వ వచనం నుంచి 40 వచనాలు స్పష్టంగా ఒక తెలుగులో చదవండి. మిగతా వారు మీ బైబిల్స్లో ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒకవేళ మీరు కనుక ఒక అధ్యాయం చదవకపోతే ఇప్పుడు ఒక అధ్యాయం చదివేశారు. దేవునికి స్తోత్రం. సో రైట్. So we all know we have been, every year in the time of Palm Sunday, whether we have a custom to read it or not, but we often, deal with this particular passage, right from our childhoods, right from our Sunday schools. We know what is a Palm Sunday, and then what are the palm leaves, why do they shout Hosanna and all. కదా మన చిన్ననాటి నుంచి ఎన్నోసార్లు సండే స్కూల్లోనో చర్చెస్లోనో మనం పుట్టి పెరిగినటువంటి దినం మొదలుకొని క్రైస్తవంలో పెరుగుతున్న రోజు నుంచి మరి ఈ రోజు వరకు కూడా అనేక సందర్భాల్లో ఈ మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సో ఐమ్ నాట్ గోయింగ్ టు డీల్ ఎనీథింగ్ న్యూ, బట్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఐ వుడ్ లైక్ టు డ్రా టు యువర్ అటెన్షన్ దిస్ మార్నింగ్ యాజ్ ఐ వాజ్ మెడిటేటింగ్ ఆన్ దిస్ పర్టికులర్ చాప్టర్, ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్ ఆన్ Palm Sunday. So as many of us know that the world is celebrating the Passion Week from today, right? So ఈ 45 దినాలు కూడా అనేక రకాల వేరు వ్యక్తులు, వేరు మనుషులు, వేరు సంఘాలు ద లెంట్ డేస్ని పాటిస్తూ ఉంటారు. 45 దినాలు లెంట్ డేస్ అనో, యాష్ సండే అనో. యాజ్ దే ఎంటర్ ఇన్ టు దిస్ పర్టికులర్ సండే దే కాల్ ఇట్ యాజ్ ద ప్యాషన్ వీక్. అందరూ చెప్పండి ఒకసారి, ఏమంటారు? ప్యాషన్ వీక్లోనికి ఎంట్రీ అవుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండ్ ద అదర్ థింగ్ వాట్ దే సే ఇస్ దట్ ద డే యాజ్ జీసస్ ఎంటర్డ్ ఇన్ టు జెరూసలేం, దట్ దే కాల్ ఇట్ యాజ్ అ ట్రయంఫుల్ ఎంట్రీ. ఏంటంటే ఒక జయోత్సాహంతో ఒక రాజు ఆ యొక్క ఊరిలోనికి ప్రవేశించాడు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం. సో ద ప్యాషన్ వీక్ అంటే ఈ ప్యాషన్ వీక్లో జరుగుతూ ఉన్నటువంటి ఒక 8 రోజులు. ఇదిగో చూడండి, సినాప్టిక్ గాస్పెల్స్ ఏదైతే ఉన్నాయో, మాథ్యూ, మార్క్, లూకు, ఇవి దీంతో పాటుగా ద ప్యారలల్ అకౌంట్స్ ఆఫ్ జాన్, ద గాస్పెల్ అకార్డింగ్ టు జాన్, ఇఫ్ యూ కంబైన్ ఆల్ దీస్ 4 books యూ విల్ ఫైండ్ 89 chapters ఇన్ దీస్ 4 books. ఈ యొక్క 4 సువార్తలు కనుక గమనించినట్లయితే వీటన్నిటిలో 89 అధ్యాయాలు కలిగినటువంటివి ఈ యొక్క 4 పుస్తకాలు. అయితే చూడండి, వరల్డ్ సెలబ్రేట్స్ క్రిస్మస్, రైట్? సో ద గ్రేటెస్ట్ ఆర్ ద బిగ్గెస్ట్ సెలబ్రేషన్ దట్ ఎనీ క్రిస్టియన్ హ్యాస్ ఈజ్ అబౌట్ సెలబ్రేషన్ ఆఫ్ అ క్రిస్మస్. బట్ సర్ప్రైజింగ్లీ, అవుట్ ఆఫ్ దిస్ 89 chapters there are only 4 chapters were recorded for Christmas. కేవలము 89 అధ్యాయాలు కలిగినటువంటి యొక్క 4 పుస్తకాల్లో కేవలం 4 అధ్యాయాలు మాత్రమే క్రిస్మస్ దాని యొక్క చరిత్ర గురించి రాస్తూ ఉన్నారు. But if you go deeper and deeper, you will find out of 89 chapters, there are 27 chapters were only recorded in the last 8 days of our Lord Jesus Christ's life in this world. 27 అధ్యాయాలు కేవలము యేసు ప్రభు వారు తన చిట్ట చివరి 8 రోజుల యొక్క ప్రయాణము, ఇదిగో చూడండి, ఆ 27 అధ్యాయాల్లో రాస్తూ ఉన్నప్పుడు, ఇదిగో చూడండి, నేను ఆ క్రిస్మస్ని ఎక్కడ కూడా తక్కువ చేసి మాట్లాడట్లేదు, యేసు ప్రభు వారి యొక్క బర్త్ని ఎక్కడ తక్కువ చేసి మాట్లాడట్లేదు. బికాజ్ ఆయన పుట్టి ఉన్నాడు కాబట్టి ఈ రోజున నేను జీవిస్తూ ఉన్నాం. అంటే దీన్ని ఇక్కడ మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, సో ద మోర్ ఎంఫసైజ్ వాజ్ గివెన్ నాట్ జస్ట్ ఆన్ ద బర్త్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, బట్ హౌ హీ లివ్డ్ హిస్ లైఫ్ ఇన్ ద లాస్ట్ 8 days ఆఫ్ హిస్ టెన్యూర్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ వరల్డ్ అవుట్ ఆఫ్ హిస్ 33.5 years ఆఫ్ హిస్ ఏజ్. 33.5 సంవత్సరాలు తన జీవితకాలంలో బ్రతికినప్పుడు చివరి 8 దినాల యొక్క ప్రయాణం, ఇదిగో చూడండి, ఆ యొక్క 27 అధ్యాయాల్లో రాసినట్లుగా చూస్తూ ఉన్నప్పుడు, సో గాడ్ హ్యాస్ మెనీ థింగ్స్ టు టీచ్ us త్రూ ద లైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారు బ్రతికినటువంటి జీవితం కాలం నుంచి మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు అన్న విషయాలను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. సో దెర్ ఆర్ సెవరల్ టైమ్స్ జీసస్ ఎంటర్డ్ ఇన్ టు జెరూసలేం, ద సిటీ ఆఫ్ జెరూసలేం. యేసు ప్రభు వారు 33 సంవత్సర కాలం ఈ లోకంలో జీవించినప్పుడు అనేక మార్లు యెరూషలేము పట్టణము గుండా ప్రయాణం చేశారని మనం అనేక సందర్భాల్లో విని ఉన్నాం. బట్ the time that we read just now, the scripture that we just read now, it is the last time, for the very last time he is entering into the city of Jerusalem. అనేక మార్లు యెరూషలేములో యేసు ప్రభు వారు ప్రవేశించినప్పటికీ ఈ ఇప్పుడు చదివినటువంటి అకౌంట్ మాత్రం కేవలం ఇది చిట్ట చివరిసారిగా యేసు ప్రభు వారు యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నటువంటి దినము. హల్లెలూయా. అయితే ఇందాక పాస్టర్ గారు అంటున్నట్లుగానే, సో వి ఆల్ నో ద స్క్రిప్చర్స్. మనం అందరం కూడా ఎంత కొద్దో గొప్ప బైబిల్ చదువుతున్నాం కాబట్టి, దేవునికి జ్ఞానం మనకున్నది కాబట్టి మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, జీసస్ ఎంటర్డ్ ఇన్ టు జెరూసలేం ఫర్ ద వెరీ లాస్ట్ టైమ్ టు ఫుల్ఫిల్ the prophecies which was recorded 500 years ago. తను ఇదిగో పుట్టడానికన్నా ముందు 500-600 సంవత్సరాల క్రితం ఏ ప్రాఫెసీస్ ద్వారా దేవుడు మాట్లాడాడో, జకర్యాతో మాట్లాడాడు, దానియేలుతో మాట్లాడాడు, ఇటువంటి అనేక ప్రవక్తల ద్వారా దేవుడు అనేక మందితో మాట్లాడినట్లుగాను, ఆ ప్రతి ప్రాఫెసీని దేవాది దేవుడు నెరవేర్చడం కొరకు ఆ యొక్క పట్టణంలోనికి ప్రవేశించాడని మనందరికీ బాగా తెలుసు. అయితే ఒక మాట చెప్పనివ్వండి, జీసస్ జస్ట్ డిడ్ నాట్ ఎంటర్ ఇన్ టు సిటీ ఆఫ్ జెరూసలేం to fulfill all the prophecies,
but to make some transformations in the hearts of the people. I always say something like this. The word can give you an information. If you see the word as just an information, it will remain as an information to you. But the word should not end as an information, but it has to transform our lives. వాక్యం ఎప్పుడైతే మనం చూస్తున్నామో అది కేవలం మనకు ఒక ఆలోచన ఇచ్చేటువంటి విధానాన్ని చూస్తున్నాం తప్ప, ఎప్పుడైతే ఆ యొక్క వాక్యాన్ని మనం స్వీకరిస్తామో ఆ వాక్యం మన హృదయాలను మార్చాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఆలోచనలు మార్చాలి, మన బ్రతుకును మార్చాలి, మన జీవితాలను మార్చాలి. టోటల్గా మన జీవితాన్ని దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేసేదిగా ఉండాలి ప్రతిరోజు ప్రతి వారం మనం వినేటువంటి వాక్యాలు. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఆ యెరూషలేములోనికి ప్రవచనాన్ని నెరవేర్చి రావడానికి వచ్చారండి. దానివల్ల నాకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటి? Yes, 2000 years ago, Jesus entered into Jerusalem for the very last time. How does it matter to me now? I'm living in 2025. How does it matter to me now? I would like to bring some history behind why Jesus entered into it. It is not just a triumphal entry what Jesus entered into a city of Jerusalem. It is not just to fulfill the promises of all the prophecies which were recorded and which were prophesied about Jesus Christ. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు కేవలము ప్రాఫెసీలు నెరవేర్చడం కొరకు మాత్రమే రాలేదు, లేదా ట్రయంఫల్ ఎంట్రీ కొరకు లోపలికి రాలేదు. కానీ కొన్ని విషయాలు ఈ రోజున మీతో కూలంకుషంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఎస్, దిస్ ఈస్ ద ప్యాషన్ వీక్. యేసు ప్రభు వారు తన యొక్క శ్రమ కాలంలోనికి వెళుతున్నటువంటి చివరి 7 రోజులు 6 రోజులు రికార్డ్ చేయబడినటువంటి విషయాలు, ఈ యొక్క విషయాలన్నిటినీ కూడా. అయితే ఇన్ ద లైఫ్ ఆఫ్ జూయిష్ యూదుల యొక్క జీవితాల్లో కనుక చూసుకున్నట్లయితే దిస్ ఈస్ నాట్ జస్ట్ అ ట్రయంఫల్ ఎంట్రీ, బట్ దిస్ ఈస్ వేర్ దే ఆర్ వెయిటింగ్ టు సీ ఫర్ ద లాస్ట్ 483 లాంగ్ ఇయర్స్. హౌ మెనీ ఇయర్స్? 483 long years they have been waiting to see, witness this particular entry of Lord Jesus Christ, who is nothing but a true king in the lives of a Jewish. 483 సంవత్సరాలు వారు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎలా తెలుసు మీకు ఇంత ప్రిసైజ్డ్గానే మీరు అంటూ ఉంటారేమో, as you go deeper into the word which is recorded in the book of Daniel. If you turn your Bibles to the book of Daniel, chapter 9 verses 20 to 26. దానియేలు చేసినటువంటి ప్రార్థనకు దేవుడు ఇచ్చినటువంటి జవాబు అక్కడ రాయబడతా ఉంది. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 9 వర్సెస్ 20 through 26. చదవమ్మా. చదువుమా. ఎన్ని వారాలు విధించారంటండి? 70 వారాలు. చదువు తర్వాత. Amen, amen. Hallelujah. తర్వాత చదువుమా. Praise the Lord. Hallelujah. దానియేలు ప్రవక్త చేసినటువంటి ప్రార్థనకు దేవాది దేవుడు గబ్రియేలు దూత ద్వారా మాట్లాడుతున్నటువంటి యొక్క సందర్భం. దానియేలు చేసినటువంటి ప్రార్థన, హీస్ ప్రేయింగ్ ఇన్ కన్సర్నింగ్ అబౌట్ ద జెరూసలేం టెంపుల్ అండ్ ద లైఫ్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయేల్ జీవితంను బట్టి యెరూషలేము దేవాలయము మరలా తిరిగి కట్టడాన్ని బట్టి దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడని రాయబడుతుంది. అక్కడ రాసినటువంటి మాట, సాయంకాలపు నైవేద్యము పెట్టిన తర్వాత దేవాది దేవుని యొక్క ఇదిగో చూడండి దేవదూత మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో మన అందరికీ అర్థమవుతున్న విషయం ఏంటంటే, వారు దెర్ ఆర్ ఓన్లీ స్పెసిఫిక్ టైమ్స్ వేర్ దే ఆఫర్ అ సాక్రిఫైస్ అండ్ దెన్ దే ప్రే అండ్ దే రిసీవ్ ద వర్డ్ ఫ్రమ్ ద లార్డ్.
There are very specific times in a day. Let's say మార్నింగ్ 9 మధ్యాహ్నం 12 సాయంత్రం 3 5 వారు ఒక పర్టికులర్ టైంలోనే ప్రార్థన చేయాలి. ఒక పర్టికులర్ టైంలోనే దే విల్ రిసీవ్ అ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. బట్ నౌ we do not have that. We have a greater promises. We have a greater covenant that we have this morning and this evening and this afternoon. వారికి ఏదైనా ఒక స్పెసిఫిక్ టైంలోనే ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇచ్చేటువంటి వాడేమో, కానీ ఈరోజు మనకున్నటువంటి దేవుడు నువ్వు ఏ సమయంలో కూడా ప్రార్థన చేసినా మన ప్రార్థనకు జవాబు ఇచ్చేటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏదో ఒక సాయంకాలం ఇచ్చేటువంటి అర్పణను మాత్రమే స్వీకరించి మనకు సమాధానం ఇచ్చేటువంటి వాడు కాదు. కానీ దేవునికి మాట సెలవుస్తుంది. హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయంలోను, హెబ్రీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చెప్తున్నట్టు మాట్లాడే తెలుసా, సర్వమానవాళి కొరకు ఒక్కసారి అప్పగించబడినట్టు గొప్ప బలియాగమును యేసు ప్రభు మన కొరకు అప్పగించాడని దేవుని మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇక్కడ రాసినటువంటి మాట, ఇట్ ఈస్ కన్సర్నింగ్ టువర్డ్స్ ది రీబిల్డ్ ఆఫ్ అ జెరూసలేం టెంపుల్ అండ్ దెర్ వర్ సర్టన్ ఇయర్స్ దట్ దే హ్యావ్ మెన్షన్డ్ హియర్. 70 వారాల గురించి రాస్తూ ఉన్నారు. సో వాట్ ఈస్ దిస్ 77? ఇంగ్లీష్లో అయితే 77 అని రాయబడి ఉన్నది, తెలుగులో అయితే 70 వారాలు అని రాయబడుతూ ఉన్నది. అయితే అక్కడ రాసినట్టు మాట 62 వారాలేమో యెరూషలేము దేవాలయాన్ని కట్టుట కొరకు, 7 వారాలేమో అభిషిక్తుడు ఆ యొక్క ప్రాంతంలోనికి వచ్చేటువంటి విషయాల గురించి రాస్తూ టోటల్గా 62 + 7 = 69 years. హల్లెలూయా. సో 69 weeks అని మాట రాస్తున్నప్పుడు, సో ఈచ్ వీక్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ జూయిష్ ఈజ్ నాట్ జస్ట్ 7 days బట్ నథింగ్ బట్ ఇట్ ఈస్ 7 long years. చెప్పండి ఒకసారి, ప్రతి వారము ఎన్ని రోజులకు సమానము? Not just for 7 days, it is for 7 long years. That's what we see in the record of in the life of Jacob as well. So when Jacob was married Leah, and then he was waiting for Rachel, Laban said, you will have to work for 7 weeks, right? Each week is nothing but what? 7 years. ఒకసారి చూడాలని కూడా తీయండి ఒకసారి. Genesis, just for your understanding, okay? Genesis chapter 29, 27, 29. Praise the Lord. ఈమె వారమును నీవు ఫుల్ఫిల్ చేయాలి. హల్లెలూయా. Verse 27. Laban replied, it is not our custom here to give the younger daughter in a marriage before the older one. Finish this daughter's bridal week, then we will give you the younger one also in return for another 7 years of work. So it tells you that a week in the lives of Jewish is nothing but 7 years. So as you see, as you multiply this 70 weeks is nothing but how many years? 490 years. But when you see this 62 + 7, which is 69 years, but where is the other 7 years? Right? Are you getting me my point? So 69 years అంటే 483 సంవత్సరాలు. సో మిగతా 7 సంవత్సరాలు ఏంటి? It is not recorded here, but it is which is going to come in the soon. When Jesus comes here, the time of tribulation, మనం అందరం అనుకుంటాం కదా 7 సంవత్సరాల శ్రమల కాలము. హల్లెలూయా. సో which is waiting for us. దేవునికి స్తోత్రం. వెయిటింగ్ ఫర్ అస్ అంటే మన కొరకు కాదు, ఎవరైతే దేవునిలో రానటువంటి వారు, రక్షణ తీసుకున్నటువంటి వారి కొరకు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, సో దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ అనాయింటెడ్ వన్ టు కమ్ టు దేర్ జెరూసలేం సిటీ. So as the days were progressing, as the days were going on, like 483 years, they know that the prophecy is going to fulfill. Hallelujah. ఇదిగో 483 సంవత్సరాలు ఎప్పుడైతే అవుతున్నాయో, దే హ్యావ్ బీన్ వెయిటింగ్ టు సీ, దే ఆర్ వెయిటింగ్ టు విట్నెస్ a king to enter into a Jerusalem temple as an anointed one. అభిషిక్తుడు మా ఊరిలోనికి ప్రవేశిస్తాడని వారు కనులు కాయలుగా చేలాగా కాసుకొని చూస్తున్నటువంటి రోజులు అవి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కేవలం ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ ప్యాషన్ వీక్, బట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ వీక్ దట్ వేర్ జీసస్ ఫుల్ఫిల్డ్ ఆల్ ద ప్రాఫెసీస్, బట్ ఆల్ ద జూయిష్ పీపుల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ అండ్ దెన్ వెల్కమ్ ద కింగ్ ఇన్ టు దేర్ సిటీ ఆఫ్ జెరూసలేం. 483 సంవత్సరములు వారు కనులు కాయలుగా చూసేటువంటి ఒక సంవత్సరం, ఆ యొక్క దినము రానే వచ్చింది. Not just that 483 years also, but there is a very specific account when Jesus entered into a city of Jerusalem, which is called the month of Nisan. Cheppandi okkasari. Month of Nisan. So Jewish usually follow 2 types of calendars, just like us. We do also follow, right? తెలుగులో అయితే కొన్ని రకాల తెలుగు పంచాంగం అని అంటారు, తర్వాత ఇంగ్లీష్ గ్రెగోరియన్ క్యాలెండర్ను పాటిస్తుంటాం.
అలాగనే జూయిష్ కల్చర్లో కూడా దే హ్యావ్ అ 2 calendars. One is a civilian calendar, the other one is a spiritual calendar. So their civilian calendar starts from September, October, whereas their spiritual calendar starts from the end of March, and then, which is called Nisan, and then it prolongs to another month, which is April. So what it tells you is that they are entering into a new season. Let's all say it again. They are entering into a new season. They have been waiting for an anointed one to come, and moreover they are waiting for the new season to come into their lives. వారు కేవలం అభిషిక్తుడి కొరకు మాత్రం వెయిట్ చేయట్లేదు, కానీ వారికి నూతనమైనటువంటి అధ్యాయము, నూతనమైనటువంటి సీజను, నూతనమైనటువంటి ప్రదేశము లేదా నూతనమైనటువంటి పరిస్థితుల కొరకు వారు వేచి చూస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ రోజున వాక్యాలు వీక్షిస్తున్న మనలో కూడా మన జీవితంలో కూడా దేవుడు ఒక నూతన సీజన్ ఏర్పాటు చేయాలని మనం అందరూ ప్రార్థన చేయాలి. అది వివాహానికి సంబంధించినటువంటి సీజన్ అయినా, కుటుంబానికి సంబంధించినటువంటి సీజన్ అయినా, జాబ్కి సంబంధించినటువంటి సీజన్ అయినా, లేదా స్పిరిచువల్కి సంబంధించినటువంటి సీజన్ అయినా, ఐ ప్రే దట్ ద లార్డ్ మే ఓపెన్ ద న్యూ సీజన్స్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా దేవుడు ఒక గొప్ప నూతనమైనటువంటి జీవితాలు మనకు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. సో నౌ దట్ వీ నో వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్. But now Jesus, as soon as he entered into the city of Jerusalem, there are several things happened here. So in the time of this Passover, so usually the people across the world, they used to gather into a city of Jerusalem to offer, to sacrifices. So the historians say that there used to be at least a minimum of 2 million people used to attend this particular season into the city of Jerusalem. 20 లక్షల మంది దగ్గర ఎంతమంది చెప్పండి? 20 లక్షలు. There are 2 million people usually gather to witness these sacrifices every year in the city of Jerusalem. Now just imagine a city of a very narrow roads. A city contains very smaller roads now which is full of people. 20 లక్షల మంది ఆ ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నారంటే ఆ ప్రాంతం ఎంత కిటకలు ఆడిపోతుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. బట్ నాట్ ఓన్లీ దట్, దే హ్యావ్ బీన్ వెయిటింగ్ టు విట్నెస్ సంబడి హూ ఇస్ కమింగ్ యాజ్ అ కింగ్ ఇన్ ద సిటీ ఆఫ్ జెరూసలేం. కేవలం సాక్రిఫైసెస్ కొరకు మాత్రమే కాదు, కానీ ఒక రాజును వారు ఎదుర్కోవడానికి వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవ్రీ ఐ ఈజ్ లుకింగ్ ఎట్ సమ్వన్. Every tongue is trying to praise someone. Every ear would like to hear somebody says, I am coming. Hallelujah. ప్రతి కళ్ళు కూడా ఎవరైతే ఆ యొక్క రాజుగా వస్తున్నాడో ఆయన వైపు చూడాలని, ప్రతి నోరు కూడా ఆయన స్తుతించాలని, ప్రతి చెవి కూడా నేను వస్తున్నాను అన్నటువంటి శబ్దాన్ని వినాలని, ప్రతి ఒక్క వ్యక్తి కూడా అక్కడ కూర్చొని ఇదిగో చూడండి ఈగర్గా వెయిట్ చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Hallelujah. There are a lot of groups of people who are gathered there for some certain accounts there. But interestingly, God's eye was not on the man. God's eyes were not on the crowd. But surprisingly, God's eye was on a donkey. Are you getting my point? Where people are eagerly waiting, for 483 years, where people are waiting to receive a king, but God's eyes were not on the man, but God's eyes were on donkey. I'd like to tell you something today. God's eyes were on donkey. చాలామంది తెలుగులో ఈ మాట వాడడానికి ఉపయోగపడరు. గాడిద. ఎవరైనా తిట్టాలి అంటే ఏమని తిడతాం? అడ్డగాడిద, అంతే కదండి. నిలువు గాడిద. ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాదు. ఇవన్నీ మలయాళం కూడా ఉందా? ఒక వ్యక్తిని ఏదైనా తిట్టాలంటేనే మనం వాడేటువంటి పదం అది. అలాంటిది దేవుని యొక్క దృష్టి దేని మీద పడింది? దేవుని మీద పడింది. హీనమైనటువంటి వస్తువు, హీనమైనటువంటి జంతువు, హీనమైనటువంటి పశువు మీద దేవుని యొక్క దృష్టి పడింది. ఈరోజు ఒక మాట చెప్పనివ్వండి, మనుషుల దృష్టికి కూడా మనం అలాగనే కనబడచ్చేమో, మనకు బాగానే కనబడచ్చేమో. తోటి మనిషి మనం చూసేటప్పుడు ఎలా చూస్తాడో ఒకసారి ఆలోచన చేద్దాం. అందరూ మనల్ని ఒకేలాగా చూడరు, అందరూ మనల్ని ఒకే చూపుతో చూడరు. అనేక మంది దృష్టిలో నీవు నేను కూడా అటువంటి వారమే ఉండొచ్చేమో. కానీ మనుష్యుల యొక్క చూపు మన మీద పడడం కన్నా దేవుడు నన్ను చూస్తున్నాడు అన్నటువంటి ఆలోచన ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి. అయితే దేవుడు నన్ను చూస్తున్నాడు అన్నటువంటి మాట చెప్పినప్పుడు 2 రకాల ఫీలింగ్స్ వస్తాయి. ఆహా, దేవుడు నన్ను చూస్తున్నాడని, అది మొదటి. రెండవది, అమ్మో దేవుడు నన్ను చూస్తున్నాడని. అర్థమవుతున్నాయా? ఇప్పుడు చెప్పనివ్వండి, దేవుడు నేను చూస్తున్నాడు అన్నప్పుడు మన ఫీలింగ్ ఏంటి? ఓకే, ప్రైజ్ ది లార్డ్. So this crowd has disciples, and this crowd has children.
This crowd includes Pharisees and priests, and this crowd has the owners of a donkey too. So as soon as Jesus entered into a city, so he said, go to a nearest city and you will see a colt which is tied, and bring the colt. If somebody asks you, why are you untying it? Tell them that God needs it. This is what Jesus said. సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు, ఎస్ వి ఆల్ నో హీస్ ఓమ్నిసెన్స్ గాడ్, వి ఆల్ నో. ఇక్కడ నేను మీతో అందరికీ జ్ఞాపకించాల్సిన విషయం ఏంటంటే, గాడ్ నోస్ అవర్ ఫ్యూచర్ అండ్ గాడ్ నోస్ వేర్ వి ఆర్. మనం వెళుతున్నటువంటి పరిస్థితి అంటే దేవుడికి తెలుసు. దట్స్ వై వాట్ యూ సీ హియర్ ఈస్ దట్ గాడ్ నోస్ ఎగ్జాక్ట్లీ వేర్ టు గో, హోమ్ టు టాక్ అండ్ వేర్ ఇట్ ఈస్ టైడ్ దేర్. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న మొట్టమొదటి విషయం ఏంటంటే, హీ నోస్ వేర్ ద డాంకీ వాజ్ టైర్డ్. ఆ యొక్క గాడిద మొదటిగా ఎక్కడ కట్టబడి ఉందో దేవుడికి బాగా తెలుసు. దీన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే, నీవు నేను కూడా ఎక్కడ కట్టబడి ఉన్నావో ఆయనకు బాగా తెలుసు. దేనిలో కట్టబడి ఉన్నామో మనకు దేవుడికి బాగా తెలుసు. అయితే మనం అందరం అన్నట్లుగా దేవుడు సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు. ఇదిగో చూడండి, ఆ యొక్క చెట్టు కింద కూర్చున్నటువంటి నతానియల్ని దేవుడు చూశాడు. కపెర్నహూము దగ్గర ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి మాథ్యూను చూశాడు. దేవాది దేవుడు ఇదిగో చూడండి, సికారు దగ్గర ఇదిగో ఆ యొక్క స్త్రీ ఎప్పుడైతే ఆ యొక్క బావి దగ్గరికి ఏ సమయాన్ని వస్తుందో, దేవుడు ఆమెతో ఏ సంభాషణ చేయాలో కూడా దేవుడికి తెలుసు. హల్లెలూయా. అలాగనే ఈరోజున మన హృదయం దేనితో కట్టబడి ఉన్నదో కూడా దేవుడికి తెలుసు. మన జీవితాలు ఎలాగున్నాయో కూడా దేవుడికి తెలుసు. When I said God sees you, God simply doesn't see you from top to bottom. He knows how your heart is and where your heart is tied. దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు అంటే కేవలం పైన రూపాన్ని చూసేటువంటి వాడు మాత్రమే కాదు, మన హృదయం దేనితో కట్టబడి ఉందో కూడా చూడడానికి ఇష్టపడేటువంటి దేవుడు. He knows where exactly ఆ జక్కయ్య ఎక్కడికి ఎక్కాడో కూడా తెలుసు. దేవునికి స్తోత్రం. The primary thing is that God knows where exactly the donkey was tied. And second thing, what he said, untie the colt. ఏంటంట, గాడిద పిల్లను విడిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. As I said, we are all tied to something in our lives. మనం కూడా దేనికో దాని చేత కట్టబడి ఉన్నాం. మనం కూడా దేనిలో దాని నుంచి విడుదల పొందాలి. ప్రతి ఆదివారము ప్రతిరోజు మన దేవుని సన్నిధికి వచ్చి వాక్యాలు వినే దేని కొరకు తెలుసా? దేవుని వాక్యం చేత పట్టబట్టం కొరకు, బంధకాల నుంచి విడిపించడం కొరకు. ప్రతి వారం దేవుని సన్నిధానానికి వస్తుంది. we are coming to the church to receive a word, tie to the word and untie to the world. దేవుని వాక్యానికి పట్టబడాలని, ప్రపంచాన్ని నుండి విడుదల పొందాలని మన దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఒక వ్యక్తి అంటుంటాడు, టు టై అ బర్డ్ యూ డోంట్ నీడ్ అ బిగ్ చైన్. టు టై అ బర్డ్ యూ డోంట్ నీడ్ అ బిగ్ ఐరన్ చైన్స్. వాట్ యూ సింప్లీ నీడ్ ఇస్ అ స్మాల్ లిటిల్ థ్రెడ్ ఈస్ గుడ్ ఎనఫ్ టు హోల్డ్ ద బర్డ్. నేను ఇందాక అంటున్నట్లు మనమందరం దేంతో చేత మనం అందరం కట్టబడి ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే, మనం ఏదో పెద్ద పెద్ద పాపంతో పట్టబడ అవసరం లేదు, లేదా ఏదో పెద్ద పాపంతో మనము కట్టబడాల్సిన అవసరం లేదు. యాజ్ టైనీ యాజ్ అ స్మాల్ థ్రెడ్ విచ్ ఈస్ సఫిషియంట్ టు హోల్డ్ అ బర్డ్. నువ్వు నేను పాపంలో పడిపోవడానికి పెద్ద పాపమే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏదైనా ఒక చిన్నది మన జీవితంలో కట్టబడి ఉన్నదంటే ఈ రోజున దేవుడు దాన్ని విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. దూరాన సమీపాన వాక్యాలు వీక్షిస్తున్నటువంటి నీవు నేను ప్రతి ఒక్క మనిషిలో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది. ఇక్కడ కూడినటువంటి మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ఇంపర్ఫెక్షన్ ఉన్నది. వీఆర్ నాట్ పర్ఫెక్ట్. మనలో ఏ ఒక్కరూ కూడా పర్ఫెక్ట్గా ఉండేటువంటి వారు లేదు. బట్ వీఆర్ స్ట్రైవింగ్ టు బికమ్ అ పర్ఫెక్ట్ సిటిజన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క దృష్టికి మనం అందరం కూడా సరిదిద్దుకునేటువంటి వ్యక్తులుగానే ఉంటూ ఉన్నామన్న విషయాలను జ్ఞాపకం చేస్తుంది. దట్స్ వై ద బుక్ ఆఫ్ Galatians chapter 5 verses 1 it says we have a freedom in Christ. మనకు దేవుల్లో స్వాతంత్రం ఉన్నదని దేవుని యొక్క మాటను బట్టి మనం జ్ఞాపకం చేస్తున్నాం. మొదటిగా దేవుడికి తెలుసు ఆ యొక్క గాడిద ఎక్కడ కట్టబడి ఉన్నదో. రెండు, దేవుడికి తెలుసు, దేవుడు అంటున్నాడు కదా, కట్టబడినటువంటి ఆ యొక్క గాడిద పిల్లను విడిపించమని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. అండ్ థర్డ్లీ, గాడ్ హ్యాస్ అ పర్పస్ ఫర్ ద కోల్ట్. దేవుడికి ఆ యొక్క గాడిద పిల్ల మీద ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమండి, దేవుని సన్నిధానానికి రావటం అంటే కేవలం వాక్యాన్ని విని వెళ్ళిపోవటమే కాదు కదా. ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో ఏదో రకంగా దేవుడు చేత వాడబడేటువంటి వ్యక్తులుగానే దేవుడు కోరుకుంటున్నాడు. సో గాడ్ వాంట్స్ ఈచ్ వన్ ఆఫ్ us టు బికమ్ అ వెజల్స్ ఫర్ హిమ్. దేవుడు తన యొక్క పాత్రగా నన్ను దేవుడు కోరుకోవాలని ఆశపడుతున్నప్పుడు మన హృదయాలు కేవలం వినేటువంటి వారు మాత్రమే కాదు, కానీ దేవుడు మన దృష్టికి మన మీద ఏ ప్రణాళిక వేసుకున్నాడో దాన్ని బట్టి ముందు కొనసాగేటువంటి వారముగా ఉండాలి.
ఏమాత్రం ఎన్నికలేనటువంటి ఆ పశువు మీదే దేవుడికి గొప్ప ప్రణాళిక ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను తన అరచేతుల్లో చెక్కున్నటువంటి దేవుడికి మన ఎడలు ఎంత గొప్ప ప్రణాళిక కూడా ఒకసారి ఆలోచించేయండి. Merely speaking of the donkey is just a donkey, but yet God has a plan for the donkey. But if God has a certain plans for the donkey, just imagine how many plans that God has in your life, for your life. మన జీవితాలకి దేవుడు ఎంత గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించేద్దాం. హల్లెలూయా. బట్ ఇక్కడ అర్థమవుతున్నటువంటి మాట ఏంటంటే, దిస్ కోల్డ్ వాజ్ జస్ట్ ఆ యొక్క గాడిద పిల్ల మీద ఇంతకుముందు ఎవరో కూడా ఎక్కి కూర్చుండలేదని దేవుని మాటను బట్టి జ్ఞాపకం, బికాస్ యూ నో ద స్టోరీ, ఐఎమ్ జస్ట్ మూవింగ్ అహెడ్. అక్కడ రాసినటువంటి మాట ఏంటి, ఆ యొక్క డాంకీ మీద ఇంతవరకు ఎవరు కూర్చోలేదు. జస్ట్ ఇమాజిన్ అ సిచ్యువేషన్, ఆర్ జస్ట్ థింక్ we know a lot of horses on the in the field, right? The place where I live, Saratoga, where you will see a lot of horses there. So if you want to tame a horse, it requires a lot of efforts, right? You cannot simply ride on the horse. So as donkey, you cannot simply ride on a donkey. As soon as you try to step up, as soon as you would like to sit on the top of the donkey's back, it will push you on the ground. కదా, నువ్వు డాంకీ మీద ఎక్కి కూర్చునే లోపు అది నువ్వు ఎక్కాలని ఆలోచన వస్తే చాలు తన ఎడంకాలతో కొట్టి నేల మీద పడేసింది. But surprisingly what you see here is that the colt offered Jesus to sat on his back. ఆ యొక్క గాడిద యేసు ప్రభువాని తన మీద వేసుకొని వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంది. So what it tells us is the obedience of this particular animal to the kings of the king. ఆ యొక్క గాడిద కూడా దేవుని మాటకు లోబడింది, దేవుడి దృష్టికి ఆకర్షించింది. దేవుడి ఇదిగో చూడండి, ఇఫ్ సంబడి హ్యాస్ టు బి డైరెక్టెడ్, హీ విల్ హ్యావ్ టు ఒబే సర్టెన్ థింగ్స్ ద వన్ హూ ఈస్ డైరెక్టింగ్. ఎవరైతే తను ముందుకు వెళ్ళాలో, ఎడమవైపుకి వెళ్ళాలో, కుడివైపుకి వెళ్ళాలో బోధించాలంటే మొదటగా ఎవరు దేని మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. మనుషులుగా మనం అనేక రకాల ఆలోచనలు తీసుకుంటూ ఉంటామేమో, కానీ ఒక మాట సెలవిస్తున్నారు, కుడికి కానీ ఎడమకు కానీ వెళుతున్నప్పుడు ఇదే సరైనటువంటి త్రోవ అని దేవునికి వచ్చే స్వరం చెప్పడం నేను విని ఉన్నానని ఒక భక్తుడు అంటున్నట్లుగా మన జీవితాల్లో కష్టం వచ్చినప్పుడు అనేక రకాలుగా వెళ్ళిపోవడానికి ఇష్టపడుతుంటాం. ఇబ్బంది కలుగుతున్నప్పుడు వేరు మార్గాలు మనం వెతుక్కుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క మాటను విని ఆయనకు లోబడితేనే దేవుడు మనల్ని ముందుకు నడిపించి ముందుకు తీసుకెళ్ళగినటువంటి వాడని మరలా జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కానీ గాడిదకి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, గాడిదకి అర్థం కాని విషయం, గాడిద అనుకుందేమో నేను రాజును మోస్తున్నానని. కాదు, ప్రపంచ మానవాళికి సరిపడ పాపాన్ని తన సిలువలో వేలాడింపచేయగలిగినటువంటి ఆ యొక్క దేవదేవుణ్ణి ఎత్తుకొని ముందుకు నడిపిస్తున్న విషయం గాడిదకి తెలియకపోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. This brings me the last part of my sermon, and which is main thing. So as you see all of these things, there is no importance of the donkey here. What I see here is how a true adoration looks like. నిజమైనటువంటి ఆరాధన ఎలాగుండాలన్నటువంటి విషయాలను మనకి ఒక ఇన్సిడెంట్ మనకి చాలా బాగా బోధిస్తూ ఉంది. The Palm Sunday is not just for a triumphal entry. Palm Sunday is not just for the start of the Passion Week. Palm Sunday is not just for a time that they are eagerly waiting for last 483 years, but it also tells us how each one of us should adore our Lord. Hallelujah. దేవాది దేవుడిని ఎలా పూజించాలి, ఎలా ఆరాధించాలి అన్నటువంటి విషయాలను రానటువంటి ఒక 5-10 నిమిషాల్లో నేను ముగించి కూర్చోవడానికి ఇష్టపడుతున్నాను. మొదటగా, యాజ్ యూ సీ, దే వర్ అడోరింగ్ ద లార్డ్ విత్ అ ఫుల్ అండర్స్టాండింగ్. ఎలా ఆరాధిస్తున్నారు చెప్పండి ఒకసారి. దే ఆర్ అడోరింగ్ ద లార్డ్ విత్ అ ఫుల్ అండర్స్టాండింగ్. వారు ఎవరిని ఆరాధిస్తున్నారో, వారు ఎవరిని పూజిస్తున్నారో తెలిసే ఆరాధన చేస్తున్నారు. చెప్పండి ఒకసారి, ఎలాగా? తెలిసి ఆరాధన చేస్తున్నారు. అందుకనే కదా యేసు ప్రభు ఆ యొక్క గాడిద మీద ఎక్కువ వస్తున్నప్పుడు అనేక మంది ఏమని అంటున్నారంట, హోసన్నా జయము, హోసన్నా జయము, దేవుని పేరిట వచ్చినటువంటి వాడికి జయము కలుగునుగా. కానీ ఇదిగో కీర్తనల భాగం 118వ అధ్యాయం 26వ వచనంలో సెలవిచ్చినట్లు వారు కేకలు వేస్తున్నారు. దే నో whom they are worshipping. They know whom they are adoring. Let me ask you a question. Do you know whom you are worshipping? Do you know how great is your God? When centurion came to the Lord, శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు he knows what Jesus could do. Hallelujah. He knows what Jesus can do. He knows how Jesus can heal his servant. But many of us come here not to demean your spirituality or your prayers or your faith upon the Lord.
మెనీ పీపుల్ కమ్ ఫర్ డిఫరెంట్ విషెస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. అనేక అవసరతల కొరకు వస్తారు. ఏమండి ఇక్కడ చూసినటువంటి క్రౌడ్లో మనకు సమయం లేదు, కానీ మీరు సినాప్టిక్ గాస్పెల్స్ కనుక ప్యారలల్ అకౌంట్స్ కనుక చూసినట్లు అక్కడ రాసిన మాట అంటే యేసు ప్రభు వస్తున్నాడని ఆయన చూడడానికి రాలేదు అనేక మంది. అక్కడ రాసిన మాట, చనిపోయినటువంటి లాజరు కూడా యేసుతో వస్తుంటే ఓహో లాజర్ అంటే ఎలాగుంటాడో చూడాలని వచ్చేటువంటి గుంపులు అనేక మంది ఉన్నారని రాసింది యోహాను సువార్తలో, మార్కు సువార్తలో. ఏంటి? Though we come to the church, though we come to the presence of the Lord, each one of us have certain expectations from the Lord. Some have come to witness how Lazarus looks like, how Martha, Mary looks like, how this Lazarus after the death, how he looks like. And many of them have come to see how the king looks like. యేసు ప్రభు వస్తున్నప్పుడు అనేక మంది యేసులో రాజును చూసి ఆగిపోయారు, అనేక మంది లాజరును చూడడానికి వచ్చారు, అనేక మంది మార్తా మరియలను చూడడానికి వచ్చారు. కేవలం కొద్ది మంది మాత్రమే ఆయనలో నిజమైనటువంటి రక్షకుడిని చూశారు. So we all gather here to worship the Lord. We all gather here to listen to the word of the Lord. But each one of us have a certain expectations from the Lord. But the very first and primary thing when you are worshiping the Lord, you should know whom you are worshiping with a full understanding. Because God knows the donkey, right? With a full understanding, he knew it. With the due respect to each one of our faith, when you come to the presence of the Lord, you should worship the Lord with a full understanding what God can do for your lives, what God can do for your families. మన కుటుంబాలకు, మన జీవితాలు నిజంగా మన దేవుడు ఏం చేయగలుగుతాడో అది మొదటగా మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. రెండవది, ద అడోరేషన్ విత్ ద యాక్షన్స్. చెప్పండి ఒకసారి, అడోరేషన్ విత్ ద యాక్షన్స్. హల్లెలూయా. It was not simply coming and they standing there. They said they put their cloths on the road. They have certain actions. మనలో కూడా చాలామంది యాక్షన్ అంటున్నానంటే ఎగిరి గంతేమని కాదు, ఆరాధన చేసేటప్పుడు ఒక క్రియ కూడా ఉండాలి, కొన్ని పనులు కూడా ఉండాలి. మనలో చాలామంది ఆరాధన చేస్తున్నప్పుడు కొన్ని చేతులు జేబులోకి వెళ్ళిపోతాయి, కొన్ని చేతులు వెనక్కి వెళ్ళిపోతుంటాయి. కానీ నిజమైనటువంటి ఆరాధన ఎలాగుంటుంది? యాక్షన్స్తో కూడుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా వారు నిజమైనటువంటి ఆరాధన ఎలా చూపిస్తున్నారంటే వారు కొన్నటువంటి పై వస్త్రాలు తీసి నేల మీద వేసి దేవుని వారు స్వాగతం పలుకుతున్నట్టుగా చూస్తున్నాం. మొదటిది ద అడోరేషన్ విత్ ద ఫుల్ అండర్స్టాండింగ్, అండ్ సెకండ్లీ అడోరేషన్ విత్ ద యాక్షన్. దట్స్ వాట్ వీ సీ ఇన్ ద లైఫ్ ఆఫ్ somebody who was caught on the very saint, and then she came to the Lord and she poured out the alabaster oil on the feet of the master. Kada? So when she comes to the presence of the Lord, she used alabaster oil to praise and worship the Lord. There is an action behind it. మనం కూడా దేవుని సన్నిధానానికి వస్తున్నప్పుడు మన జీవితంలో కూడా ఒక యాక్షన్ ఉండాలి. Action is something that giving is also an action. When we say giving, we always tie giving with the tithe. No. When I say giving, we don't draw a conclusion that giving is all about money. No. Giving is about yourself. The way you come to the presence of the Lord. That action speaks better than the words. That's what we often refer, right? So adoration with the understanding, adoration with the full of action, and then adoration with the words. ఆరాధన నిజంగా ఎలాగుండాలన్నటువంటి ఒక సిస్టమాటిక్ ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. So the third thing, they were adoring with the words. How are they adoring? As they saw a colt, as they saw Jesus on the colt, then they all are shouting, Hosanna. They're all shouting Hosanna. So Hosanna is not just for a praise. They were crying out of a desperation. In the times of a Roman Empire, there are several crowds here. One crowd is looking at Jesus is going to build a kingdom then and there as a humanly kingdom. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడేమో అని అనుకున్నారు అనేక మంది. కొంతమంది మాత్రమే నిజంగా దేవుని యొక్క కుమారుడిని నమ్మేటువంటి వారు కొంతమంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది మాత్రమే అడుగుతున్నారు, కేక వేస్తున్నారు. ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ హోసన్నా వి ఆల్ నో, సేవ్ us now, right now. They were crying out of a desperation. ఈరోజున వాక్యాలు వీక్షిస్తున్న మనలో కూడా ఎవరైనా నాకు సహాయం కావాలని కేక వేస్తున్నట్లయితే, మనం వెళుతున్నటువంటి పరిస్థితి పక్కవారికి తెలియకపోయినా మనకు మాత్రమే తెలుసు నా సహాయం నీ వద్ద నుంచే వస్తుందని కేక వేసినట్లయితే దేవుడు మన జీవితాల్లో కూడా కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. They were crying out of their desperation. They were crying and they were shouting the Lord, Hosanna. Hosanna is not for a praise. They were praising the Lord. They were worshiping the Lord with the words, save us now. When you are worshiping the Lord, you should have words as well.
So you should worship the Lord with the full understanding. You should have actions, and you also should have words while you're adoring the Lord. And finally, they're worshiping the Lord with the full joy, full hearts. దేవుని ఆరాధించేటువంటి సమయంలో ఎలాగ ఆరాధించాలంట చెప్పండి ఒకసారి. నాతో ఉన్నారు అందరూ? ఉంటే ఆమెను చెప్పండి ఒకసారి. దేవుని ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలి? సంతోషంగా ఆరాధించాలి. హల్లెలూయా. గంతులు వేస్తూ ఆరాధించాలి. మనం పాట పాడతాం కదా, దావీదు వల్లనే నాట్యం ఆడి దేవుణ్ణి. ఇక్కడ మనకు అవకాశం లేదు. డ్యాన్స్ వేస్తే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అన్నాను, కానీ మా ఊర్లో అలా అనుకోరు, బెంగళూరులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడోరేషన్ విత్ ద జాయ్ అండ్ అడోరేషన్ విత్ ద సాక్రిఫైస్. లెట్స్ సే ఇట్ అగైన్. అడోరేషన్ విత్ ది sacrifice. What is the sacrifice that we see here in those 10 words? అక్కడ ఉన్నటువంటి సాక్రిఫైస్, అర్పణ ఏంటి? మనం అందరం అనుకున్నాం అర్పణ అంటే కేవలం పశువులు మాత్రం బలించారు మనం అనుకున్నాం. కాదు కదా. అక్కడ రాసినటువంటి మాట మొదటగా శిష్యులు సాక్రిఫైస్ చేశారు. ద డిసైపుల్స్ సాక్రిఫైస్డ్. వాట్ దే సాక్రిఫైస్డ్? దేర్ ఓవర్ కోట్, వారి పై వస్త్రం. చెప్పండి ఒకసారి. The overcoat is a symbol of a status during those ancient times. పై వస్త్రము వారిని డిఫైన్ చేస్తుంది. నువ్వు వేసుకున్నటువంటి వస్త్రాన్ని బట్టి నువ్వు ఏ స్టేటస్కి చెందినటువంటి వాడువో. కానీ as soon as they see a Lord, they were sacrificing their coats. They were overcoats. What it means is that they are leaving their status at the feet of the master. They are not worried about how the other people will see their status. They have something they are wearing. They were leaving everything on the road, and then they were worshiping the Lord. They are welcoming the Lord. And it clearly tells us that you will have to sacrifice to come to the church. Let me ask you a question. What did you sacrifice this morning? Many of us, I'm pretty sure, they are still available, but they could not make it this morning. They don't want to sacrifice. I don't know why. Many of us have sacrificed your sleep, your work, your time, and your efforts to come to the presence of the Lord. మనలో కూడా అనేక మంది ఏమి సాక్రిఫైస్ చేసామంటే చెప్పడానికి అవకాశం లేకపోవచ్చాము. కానీ మనలో చాలా మంది నిద్రను సాక్రిఫైస్ చేసాం. ఉదయాన్నే లేచి దేవుని సన్నిధానానికి వచ్చాం. కావాలనుకుంటే స్ప్రింగ్ వేకి ఎక్కడికో వెళ్ళిపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో ఉండాలి అని దేవుని సన్నిధిలో నిలబడి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. God looks at those sacrifices, small sacrifices. మన తర్వాత ఒక పాట పాడబోతున్నాం. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగేటువంటి దేవుడు. వాట్ హ్యావ్ యూ సాక్రిఫైస్ టు కమ్ టు ద చర్చ్? లెట్ మీ టేక్ ఎ మూమెంట్ టు సే సంథింగ్ దిస్ మార్నింగ్. వారమంతా మనం వెయిట్ చేస్తుంది దేని కొరకు? ఆదివారం ఎప్పుడు వస్తుందని. 8:30కు మొదలవ్వాల్సినటువంటి ఆరాధన 8:45, 9 గంటలకు ఆరాధన మొదలవుతున్నప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. మనం వచ్చిన తర్వాత దేవుని యొక్క ప్రసన్నత సన్నిధానంలో ఉంటుందా, లేదా దేవుని ప్రసన్నత సన్నిధానానికి వచ్చిన తర్వాత మనం దేవుని సన్నిధానానికి వస్తామా? డోంట్ లెట్ గాడ్ టు వెయిట్ ఫర్ యూ. చిన్న మాట కఠినంగా ఉన్నా దయచేసి నన్ను ఈ మాటలను బట్టి జ్ఞాపకం చేసుకోనండి. వాట్ హ్యావ్ యూ సాక్రిఫైస్ టు కమ్ టు ద చర్చ్? హౌ ఈజ్ యువర్ లైఫ్? ఒక ఆదివారం ఒక పావుగంట ముందు లేచి, ఒక పావుగంట ముందు దేవుని సన్నిధానికి వచ్చి, పావుగంట నేనే అందరికన్నా ముందు వచ్చి, నేనే అందరికన్నా ముందుగా నిలబడి, నేనే అందరికన్నా దేవునిలో ఒక చిన్న ఆలోచన మీ హృదయంలో పెట్టాలని ఆలోచన చేస్తున్నాను. హల్లెలూయా. దే సాక్రిఫైస్డ్ దేర్ ఐడెంటిటీ. దే సాక్రిఫైస్డ్ దేర్ స్టేటస్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్. హల్లెలూయా. అండ్ ఫైనల్లీ ద అడోరేషన్ విత్ ద ఫుల్ రెస్పెక్ట్ అండ్ డిక్లరేషన్. ఆరాధనలో మనం మాట్లాడేటువంటి మాట, మన ప్రవర్తన సమస్తాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. సో వెన్ యూ లిఫ్ట్ అప్ యువర్ వాయిస్, లెట్స్ సే ఇఫ్ యూ సే దట్ లార్డ్ ఆఫ్ ఎల్ షదాయ్, ఎలోహిమ్, జెహోవా జైరే, జెహోవా రాఫా, యెహోవా రోహి, ఈ మాటలన్నీ మాట్లాడుతున్నప్పుడు ద వే యూ ప్రొఫెసై అవుట్ ఆఫ్ యువర్ మౌత్ ఈజ్ వాట్ యు ఆర్ గోనా రిసీవ్ ఇట్. వారు అక్కడ నిలిచినటువంటి సమయంలో వారు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా యెహోవా అనగా సేవస్ నౌ అని కేక వేస్తున్నప్పుడు దేవుడు నిజంగా వారు రక్షించడానికి వచ్చాడు. తర్వాత అకౌంట్స్ మనం చూసుకోవచ్చు. వెనువెంటనే ఆయన దేవాలయంలోనికి వెళ్ళాడని, దేవాలయాన్ని క్లీన్ చేశాడని. ఈరోజు వాక్యాలు వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, దీస్ 6 elements play a key role to worship the Lord. They worship the Lord with the full understanding. They worship the Lord with the actions. They worship the Lord with the sacrifices.
They worship the Lord with the words. They worship the Lord with the full respect and declaration. Hallelujah. They worship the Lord with the full joy in their hearts. ఆరాధనకు రావడం భారం కాదు, ఆరాధనకు రావడం గొప్ప సంతోషం. దేవుని ఆరాధించడం అనేటువంటిది గొప్ప భారం కాదు, అది మన హృదయపూర్వకంగా దేవుని చేసేటువంటి గొప్ప సంతోషము అనేటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను. మే దిస్ Palm Sunday enlighten our hearts this morning, the way we worship the Lord, we approach to the church, the way that we deal in the church, the way we deal the word. May God bless you with these verses. Praise the Lord. Let's all stand up in the presence of the Lord. Praise the Lord. Hallelujah. ఒక చిన్న మాట ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుందాం. God knows where the donkey was tied. God knows how to untie the colt. God knows how to handle the colt. So if you resubmit yourselves into the hands of the Lord, దేవుని చేతికి నిన్ను నన్ను మరలా తిరిగి అప్పగించుకున్నట్లయితే దేవుడు మరలా మనల్ని ఒక సరైనటువంటి డైరెక్షన్లో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. మనం దేనిలో కట్టబడ్డామో, దేనిలో పట్టబడ్డామో దాని నుంచి విడిపించడానికి దేవుడు మనకు ఈరోజున మహా గొప్ప అవకాశం దేవుడు దయచేశాడు కదా. ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొద్దిసేపు లెట్స్ ఆల్ సబ్మిట్ అవర్ సెల్స్ ఇంటు ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. చెప్పి ప్రేయర్ చేస్తాను. ప్రైజ్ ద లార్డ్.